గారు తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ బాజీ అన్న గారికి అదేవిధంగా గౌతమ్ గారికి సార్ ఏబిఎన్ నమస్తే. వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్ నమస్తే. మీరు ఈ నమస్కారం. కేసు అనేది వాస్తవంగా ఇటువంటి కేసులు బెంచ్ మార్క్ తీర్పులు అండి ఇవన్నీ కూడా. ఏదైతే 2022 19 మే ఆ రోజు జరిగినటువంటి హత్య ఇది. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు నమ్మించి ఆయన పుట్టినరోజు పార్టీ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి ఆయనకి వాస్తవంగా ఏదో మద్యం తాపిచ్చారని చెప్పి దాంతో పాటు కొన్ని మాట పెరిగి గతంలో ఏంటంటే సుదీర్ఘకాలం పాటు ఇతను డ్రైవర్గా ఆయన దగ్గర పనిచేశారు. ఆయన ఏదో ఒక 20-30 వేల రూపాయలు డబ్బులు ఆయనకి ఇస్తే ఆ డబ్బుల దగ్గర వాళ్ళకి గొడవ వచ్చింది. దానితో పాటు ఇతను బయటకు వచ్చేసి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఈ వ్యక్తి దగ్గర నుంచి అనంతబాబు బయటకు వచ్చేయటం కానీ అది జరిగినాయి. వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు జరిగినాయి. సుబ్రహ్మణ్యం ఏంటంటే ఇంకో కారు నడుపుకుంటున్నాడు వాస్తవంగా వేరే. అతని నమ్మకంగా పిలిచి నా పుట్టినరోజు నీకు పార్టీ ఇస్తానని చెప్పి ఆ రోజు అతన్ని బలమైనటువంటి 2-3 వస్తువులతో కొట్టి చంపారని చెప్పి సిట్ దర్యాప్తులో తేలింది. దాని తర్వాత ఏంటంటే పోలీసులు ఏం చేశారో మనందరికీ తెలుసు. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని అతను తీసుకొచ్చేసి వాళ్ళ ఇంటి ముందర శవాన్ని పడేసి బతికుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి లేకపోతే శ్మశానానికి తీసుకెళ్ళండి అని చెప్పి ఘాటుగా మాట్లాడారు. ఇక్కడ అనంతబాబు అనేటువంటి వ్యక్తిని కాపాడటానికి ఆ రోజు వ్యవస్థ వాస్తవం చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి పోలీస్ అధికారుల దాకా అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఈ కేసులో కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాస్తవంగా ఛార్జ్ షీట్ వేసేటప్పుడు 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ వేస్తారు. కానీ ఇక్కడ 92వ రోజు ఛార్జ్ షీట్ వేశారు. అంటే ఏంటి? నిందితుడికి బెయిల్ రావటం కోసం అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆయనతో అలాయ్ బలాయి కుమ్మక్కయ్యారు. అది అలా ఉంచితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా ఆ దళిత యువకుడికి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికీ కూడా ఇక్కడ కొసమెరుపు ఏంటంటే మన సీనియర్ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారండి. ఏమండి ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఆయన వాళ్ళ తరపున వకల్తా పుచ్చుకొని ఆయన ఈ కేసును ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ కేసులో వాస్తవాలు నిజాలు బతికుండాయి అంటే ముప్పాళ్ళ సుబ్బారావు గారిని అప్రిషియేట్ చేయాలి మనందరం కూడా. ఆయన ఏమి వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోకుండా అరే ఒక దళిత యువకుడికి అన్యాయం జరిగింది, ఈ విధంగా వదిలేస్తే వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతాయి, వ్యవస్థల్లో ఈ విధంగా ఒక్కసారి బాజీ గారు మ్యూట్ లో పెట్టరా సార్? మ్యూట్ లో పెట్టండి సార్ బాజీ గారు. రైట్, కంటిన్యూ సార్. సాహెబ్ గారు అనేటువంటి ఉద్దేశంతో కీలకమైనటువంటి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెడతంలో ముప్పాళ్ళ సుబ్బారావు గారు క్రియాశీలకంగా ఆయన యొక్క వ్యవహార తీరుంది. దాంతో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా పోలీసులతో వాదోపవాదాలు జరిగినాయి. ఆయనకు కూడా ఒకనొక సమయంలో ముప్పాళ్ళ సుబ్బారావు గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఒక రోజల్లా పోలీస్ స్టేషన్ లో పెట్టారు. తర్వాత ఆ కేసు లంచ్ మోస్ట్ పిటిషన్ వేస్తే అప్పటికే తెలుసుకొని పోలీసులు ఆయన్ని వదిలిపెట్టడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే దీంట్లో సుప్రీంకోర్టు కలగజేసుకోవటం, రీసెంట్ గా సిట్ దర్యాప్తు వేయటం, తర్వాత కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సిట్ దర్యాప్తు వేయటం, సిట్ దర్యాప్తు వేసిన తర్వాత సిట్ దర్యాప్తు అధికారులు కూడా కీలకంగా ఆ 4-6 రిపోర్ట్స్ కావచ్చు, సీసీ ఫుటేజ్లు కావచ్చు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత డిజిటల్ ఫుట్ ప్రింట్స్ తీసుకున్న తర్వాత వాటిలో ఏంటంటే వాళ్ళ ఆవిడ కూడా ఉంది, వాళ్ళ ఆవిడ ప్రమేయం కూడా ఉంది. ఆమె పేరు లక్ష్మీ దుర్గ గారు, ఆమె పాత్ర కూడా ఉందని చెప్పి మెన్షన్ చేశారు. దాని తర్వాత సుప్రీంకోర్టుకి ఈ కేసు ట్రయల్ రన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కీలకమైనటువంటి కొన్ని వ్యవహారాలు చెప్పారు. దాంట్లో ఏంటంటే పోలీసులు నిందితుడితో కుమ్మక్కయ్యారు. దాంతోపాటు ఈ కేసు కోర్టులో వీరు నీరుగారటానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. కానీ ఈ కేసులో మార్చి 31, 2026 నాటికి తదుపరి దర్యాప్తు పూర్తి చేయాలి. దానితో పాటు ఏప్రిల్ 8, 2026 ఈ కోర్టులో అభియోగాలు ఏమైనా ఉంటే వాటిని నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. అదేవిధంగా నవంబర్ 30, 2021 నాటికి అంటే నవంబర్ 30, 2026 నాటికి ఈ మొత్తం ట్రయల్ రన్ కూడా పూర్తి చేసి తీర్పు వెలువరించాలి అనేటువంటి 3 అంశాలు క్రియాశీలకంగా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో పాటు మరి డీజీపీ ఆ రోజండి 2019 నుంచి 2024 మధ్యకాలంలో డీజీపీ గారిని ప్రమేయాన్ని, ఆ రోజు ఉన్నటువంటి పోలీసు అధికారుల యొక్క ఆక్షేపణను, ఇప్పుడున్నటువంటి డీజీపీ గారిని, ఇప్పుడున్నటువంటి పోలీసుల యొక్క తీరును ఆక్షేపిస్తూ గౌరవ సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఒక విధంగా చెప్పాలంటే కఠోరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దాంతో పాటు ఇప్పుడు ప్రభుత్వం జరుగుతున్నటువంటి విధానాల్లో 4 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసిన తర్వాత ఈ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. వేగంగా ఈ సిట్ విచారణలో వచ్చినటువంటి ఈ అంశాలు కూడా తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ భార్య కూడా సహనిందితురాలుగా ఏటుగా చేర్చడం జరిగింది.
దీంట్లో వాస్తవాలు ఒకసారి చూసుకున్నప్పుడు ఏంటంటే దర్యాప్తు సంస్థలు నిందితుడికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించినాయి, పోలీసులు ఏ విధంగా అతనికి సహాయ సహకారాలు అందించారు, ఈ కేసు అసలు ఎందుకు నీరుగార్చారు, ఓకే. ఎందుకు ఈ విధంగా లోపభూయిష్టంగా చేశారనే దాని మీద సుప్రీంకోర్టు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ కొన్ని ఆదేశాలు ఇచ్చారు, మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దాంతో పాటు ఈ క్రియాశీలకమైనటువంటి విషయంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి అనంతబాబును సాధ్యమైనంత మటుకి ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. దాంతో పాటు ఒకానొక సందర్భంలో వైకాపా పార్టీ నుంచి మేము సస్పెండ్ చేస్తున్నామన్నారు, కానీ తీరా చూస్తే ఈ పరిణామాలు జరిగిన నేపథ్యంలో ఆయన మండలిలో ప్రత్యక్షమయ్యారు. అదే మరి రైట్. బొత్స సత్యనారాయణ గారితో ఆయన కూడా పోడియం మొదలుకు వచ్చి స్పీకర్ గారి దగ్గర పేపర్లు ఇచ్చేశారు. బయటకు వచ్చి సవాల్ విసురుతూ నేను ఎక్కడికి పారిపోలేదండి, అట్లాంటి ఇక్కడే వ్యక్తులు ఉన్నాను. సార్, అట్లాంటి వ్యక్తులు మండల్లో పెట్టారు, సారీ ఈ శాసన మండలిలో పెట్టారు, మండలిలో. మండల్లో పెట్టారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తులను ఒక్కసారి మనం గౌతమ్ గారితో అయితే మాట్లాడు.